చేయాలంటే మనం అడిగే మొదటి క్వశ్చన్ ఏంది? నీ క్వాలిఫికేషన్ ఏంది, నీకు ఎక్స్పీరియన్స్ ఉందా, ఇంతకు మీద ఎక్కడ పని చేసినావా, ఇవే అడుగుతారు. అవునా కాదు? ఎవరన్నా మన డ్రీమ్స్ ఏమని అడుగుతారా? ఎవరు అడుగుతారు. అంతేనే కాదు, వాళ్ళకి కావాల్సిందని పని చేయించుకోవడం, ఆ పనికి నువ్వు అర్హునువా కాదని మాత్రమే అడుగుతారు. బట్ నీకేం డ్రీమ్స్ ఉన్నాయి, నువ్వేమైదామనుకుంటే వాళ్ళు అడుగుతారు? అడగరు. అది బయట వైపులో మనం జాబ్ చేయాలి అంటే. బట్ ఇక్కడ మనం ఈ యొక్క బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మనకున్న డ్రీమ్స్. ప్రతి మనిషికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. విదేశాలు కావచ్చు, గోల్డ్ కావచ్చు, కార్ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, లేకపోతే అవార్డ్స్ అండ్ మంచి ఎడ్యుకేషన్ కావచ్చు, మంచి పిల్లలతో ఫ్యామిలీతో వెకేషన్స్ కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కావచ్చు. అంటే ప్రతి ఒక్క డ్రీమ్స్ ప్రతి ఒక్క మనిషికి ఉంటాయో ఉంటాయి. కొంతమందికి ఆ డ్రీమ్స్ అందరికి నెరవేరుతున్నాయా? కొంతమందికి నెరవేరుతాయి, కొంతమందికి నెరవేరు. పుట్టి నుంచి చచ్చిపోయేదాకా ఫ్లైట్ ఎక్కడ ఉన్నాడు? అవునా కదా? పుట్టి నుంచి చచ్చిపోయేదాకా కనీసం సన్మానాలు చేయించుకొని కూడా ఉన్నారు. అంటే గరీబ్ నుంచి పోయినతో కరుడుపతి దాకా ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అయితే ఉంటాయి. మరి అందరికీ ఫుల్ఫిల్ అవుతున్నాయా? కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి కావట్లేదు. అవునా కదా? కొన్ని ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏముండాలి? డబ్బు ఉండాలి. మరి ఆ డబ్బు అందరి దగ్గర ఉందా? ఉండటం దగ్గర కోట్ల కామన్ ఉంది, లేదు దగ్గర రూపాయి లేదు. అంతేనా కదా? కొన్ని ఈ డబ్బు సంపాదించే వేటలా మన టైం ఫ్రీడమ్ ఉంటుందా సార్? సపోజ్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తుంది, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ దాకా జాబ్లో ఉంటాం. అవునా కదా? సో ఆ టైంలో మీ ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయాలంటే చేయగలుగుతామా? చేయలేము. అవునా కదా? కొన్ని అదే ఫ్యామిలీతోటి ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేసినట్టయితే మనకి ఇన్కమ్ వస్తుందా? 10 రూపాయలు ఖర్చే తప్పితే వచ్చేదేమి ఉంటుంది. అవునా కదా? అంటే ప్రతి మనిషి డబ్బు కోసం పరిగెడితే సమయాన్ని కోల్పోతుండు, సమయం కోసం చూసుకుంటే డబ్బు కోల్పోతుంది. సో ఇవి రెండు ఎట్ టైం ఒక దగ్గర దొరుకుతాయా? దొరకవు. అవునా కాదు? ఒకవేళ దొరికినా కూడా సపోజ్ నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది, నువ్వు కావాల్సినంత టైం ఉంది అనుకుందాం. మా తల్లిదండ్రులు నా కోసం కష్టపడి ఒక 10 లక్షలు సంపాదించి పెట్టిన అనుకుందాం. నేను మంచిగా అనుకో, ఆ 10 20 చెప్తా. నాకు ఏదైనా వ్యసనాలు ఉంటే ఒక గంటలో కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. అవును కదా? దానివల్ల మన ఫ్యామిలీ మళ్ళీ రోడ్డు మీద పడాలి. దానివల్ల మన ఫ్యామిలీకి ఏమైనా గౌరవం ఉంటుందా? ఉండదు అని చెప్పుకోవచ్చు. కొన్ని ఆ 10 లక్షలతోటి మన ఫ్యామిలీకి ఏమైనా సెక్యూరిటీ ఉంటుందా? ఉండదు అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ మన కంపెనీ ఏంటంటే సార్, డబ్బుకు డబ్బు ఇస్తా అంటుంది, టైం ఫ్రీడమ్ ఇస్తా అంటుంది. దాంతోపాటు గౌరవంతో కూడిన 3 జనరేషన్ సెక్యూరిటీ అన్నది మనకు మన యొక్క కంపెనీ కల్పిస్తా అని చెప్తుంది. ఇవన్నీ జరగాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే సార్, బిలీవింగ్ నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనం నమ్మకం పెట్టుకొని కంపెనీ నమ్మి వర్క్ చేయడమే మనం చేసే మొదటి పని అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మన కంపెనీ హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ జనక్పురి కాలనీలో ఉంటుంది. ఇది వచ్చేసి మన ఓన్ బిల్డింగ్ అన్నట్టు. ఓకేనా సార్? ఇది వచ్చేసి మన లాగిన్ వెబ్సైట్. మన కంపెనీ 1950 చట్ట ప్రకారం 2001లో మన కంపెనీ రిజిస్టర్ అయ్యింది. ఓకేనా? ఇది 2022 అంటే 21 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మన కంపెనీ యొక్క లీగల్ ISY సర్టిఫికేట్. ఇది వచ్చేసి మన కంపెనీ యొక్క పాన్ కార్డ్. సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 22/1/2001లో మన కంపెనీ స్టార్ట్ అయింది. 21 సంవత్సరం నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో రిలయన్స్ కావచ్చు, రైమండ్ కావచ్చు, గ్రాసిమ్ కావచ్చు, కింగ్ లూథర్ కావచ్చు, జీనో కావచ్చు, ఈ యొక్క కంపెనీల పేర్లు ఎప్పుడైనా విన్నారా? రిలయన్స్ కావచ్చు, రైమండ్ కావచ్చు, కింగ్ లూథర్ కావచ్చు, జీనో కావచ్చు, సేఫ్ రైడర్ కావచ్చు, ఆ కంపెనీల పేరు వినలేదా? విన్నాం. రిలయన్స్ విన్నాం, రైమండ్ విన్నాం, కింగ్ లూథర్ జీన్స్ టీ షర్ట్స్ ఉంటాయి, జీనో వాచెస్ అండ్ జీన్స్ ఉంటాయి. అవునా కదా? అంటే మనకు తెలిసిన బట్టి బ్రాండెడ్ కంపెనీలే కాదు, బ్రాండెడ్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. ఏదైనా బిజినెస్ పర్పస్గా చిన్న కంపెనీ పెద్ద కంపెనీతో టైప్ అయి వర్క్ చేస్తారు, పెద్ద కంపెనీ చిన్న కంపెనీతో టైప్ అయి వర్క్ చేస్తారు, చిన్న కంపెనీలు పెద్ద కంపెనీతో టైప్ అయి వర్క్ చేస్తారు. అవునా కదా? సో మనకు తెలిసిన బట్టి ఇవే పెద్ద కంపెనీ. అవునా కదా? బట్ ఈ యొక్క కంపెనీలు మొత్తం మన సేఫ్ షాప్ అనే కంపెనీతోటి టైప్ అయి వర్క్ చేస్తున్నాయి అంటే ఇట్ మీన్స్ మన కంపెనీ పెద్దదా చిన్నది? పెద్దదని చెప్పుకోవచ్చు. ఇట్ మీన్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఈ యొక్క కంపెనీలలో తయారయ్యే ఐటమ్ని మన యొక్క సేఫ్ షాప్ అనే కంపెనీలో పెట్టి సేల్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ వన్ టైం షాపింగ్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సార్ మీరు వన్ టైం షాపింగ్ అంటూ మరి ఏం చేయాలి అని డౌట్ ఉంటుంది. సో ఫ్యాషన్కి సంబంధించిన ఎనీ ఐటమ్, సూట్స్ కావచ్చు, జీన్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, గూగుల్స్ కావచ్చు, సంథింగ్ ఎనీ ఐటమ్ తీసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక హోమ్ కేర్, డిన్నర్ సెట్స్, కుక్ పార్ట్స్ ఏవైనా తీసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక వెల్నెస్, ప్రోటీన్కి సంబంధించిన ఐటమ్ తీసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక ఎడ్యుకేషన్, స్పిరిచువలిజం, ఇది వచ్చేసి హనుమాన్ చాలీసా, ఇది వచ్చేసి భగవద్గీత. ఈవెన్ మనం బయట లైఫ్లో ఒక బుక్ ఉన్నామంటే మనం చదువుతామో అవి చదువుతాయి, మనమే చదవాలి. ఒకవేళ చదువు రాకపోయింటే చదవలేదు. అవునా కదా? బట్ ఇక్కడ ఏంటంటే సార్, ఈ బుక్స్ అనేవి వరల్డ్ క్లాస్ #1 బుక్స్, పూర్తిగా సెన్సారైజ్డ్ బుక్స్ అన్నట్టు. బుక్ ఓపెన్ చేసి పెన్ ఆన్ చేసి కనుక దాన్ని పెట్టినట్టయితే అదే చదివి చెప్పడం జరుగుతుంది. హనుమాన్ చాలీసా 9 భాషల్లో అవైలబుల్, భగవద్గీత 13 భాషల్లో అవైలబుల్. ఇది వచ్చేసి స్మార్ట్ సార్, 5th క్లాస్ బిలో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం యూజ్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. ఇవి తీసుకోవడం ద్వారా బిజినెస్లో లాగింగ్ కావచ్చు. లేదంటే బ్యాగ్స్ అండ్ ట్రావెల్స్ ఇవి తీసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. లేదంటే పర్సనల్ కేర్ ఇవి తీసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. లేదంటే హెల్త్ కేర్ ఇవి తీసుకొని షాపింగ్ చేసుకోవచ్చు. అదే కాకుండా గ్రాసరీ, టీ పౌడర్ నుంచి మొదలు పెడితే టాయిలెట్ ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ అనేది అవైలబుల్ ఉంటుంది.
సో మీరు చెప్పండి, అస్తమానం షాపింగ్ అంటున్నాం కదా, ఇప్పటిదాకా నేను చూపెట్టిన ఐటమ్ కాదు, ఏదైనా పనికిరాని ఐటమ్ ఉందా? అన్ని మనకు వచ్చి ఇప్పుడు అప్పుడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా యూజ్ అయ్యే ఐటమ్స్ అయినా కాదు, అన్ని రోజులు యూజ్ అయ్యే అవునా కదా. కొన్ని ఇన్నెన్న మళ్ళీ లైఫ్ చెట్లు బయట కొన్నామా లేదు, కొనమా ఖర్చు అయిందా పెట్టుబడి ఖర్చు అయింది అవునా కాదు. సో బట్ ఇక్కడ లైఫ్లో వన్ టైం వరకు షాపింగ్ చేసినట్టయితే మన ఐటమ్ మనకు వస్తుంది, దాంతోపాటు బిజినెస్ చేసుకునే సోర్స్ వస్తుంది అంటే మరి ఇక్కడ ఖర్చు అనుకుందామా పెట్టుబడి అనుకుందాం? ఖర్చుతో ఉన్న పెట్టుబడి అనుకుందాం, ఓకేనా, నో ప్రాబ్లం. సో ఇన్వెస్ట్మెంట్ జీరో అని చెప్పుకోవచ్చు. ఏ రకంగా అంటే సపోజ్ మనం బయట ఒక ఐటమ్ కొన్నాము అంటే ఐటమ్కు డబ్బులు పెడుతున్నాం అవునా కదా, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీకు వస్తుందా అంటే ఇక్కడ వస్తుంది, బట్ బయట లైఫ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ జీరో అని చెప్పుకోవచ్చు. ప్రాఫిట్ అనేది అంటే ఎక్కువ మొత్తం ఉండని చెప్తుంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, మదర్ అండ్ ఫాదర్ తోటి మీరు వెళ్ళారు చెన్నై షాప్ మాలో మాగల్ షాప్ మాలో వెళ్ళారు, జస్ట్ మీరు వన్ టైం షాపింగ్ చేసేటప్పుడు అక్కడ మీరు ఏం ఆలోచిస్తారు? ఐటమ్ ఏమున్నది, ఆఫర్ ఏమున్నది అని చూస్తారు, అంతకుమించి ఇంకా మనం ఆలోచిస్తామా? లేదు. అదే నాలాంటి ఒక పర్సన్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఖచ్చితంగా స్ట్రైక్ అవుతుంది, ఇక్కడ ఉంటే నాకేంటి బెనిఫిట్ అని అవునా కదా. సో ఇక్కడ లాభం అనేది ఎక్కువ మొత్తం ఉండని చెప్తుంది, రిస్క్ అనేది నో అని చెప్తుంది. మీరు చెప్పండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మైషో అవని చెప్పి చాలా మటుకు చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ జస్ట్ బయట చేసే షాపింగ్ ఏదో ఒకసారి ఇక్కడ చేయడం రిస్కా? నో రిస్క్ అని చెప్పుకోవచ్చు. స్కోప్ అనేది అన్లిమిటెడ్. సపోజ్ ఇప్పుడు మీరు చెప్పారు శ్రీరామ్లో జాబ్ చేస్తున్నా అని చెప్పి 20-30 దాకా వస్తుంది అని చెప్పి అవునా కదా. సో 1 మంత్ వర్క్ చేస్తే ఆ శాలరీ మనకి ఇస్తుంది. సో అదే 1 మంత్ వర్క్ చేస్తా 2 మంత్స్ శాలరీ పట్టిస్తారా? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? అక్కడ ఒక లిమిట్ అంటూ ఉంటుంది అవునా కదా. బట్ ఇక్కడ స్కోప్ అన్న అన్లిమిటెడ్ అనమాట. ఆ 10,000 20,000 1 వీక్లో సంపాదించుకోవచ్చు, 1 మంత్లో సంపాదించుకోవచ్చు, 1 ఇయర్లో కూడా సంపాదించుకోవచ్చు అని చెప్పొచ్చు. ఇదంతా జరగడానికి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఎనలైజ్. నేను చెప్పే ప్లాన్ గురించి కావచ్చు, మన కంపెనీ గురించి కావచ్చు, మీకు ఏ డౌట్ ఉన్నా క్లియర్ కట్గా తెలుసుకోమని చెప్తుంది. తెలుసుకున్న తర్వాత సెలెక్ట్. ఇప్పటిదాకా ఐటమ్ చూపించా కదా సార్, మీకు నచ్చిన ఐటమ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రమోట్ మీన్స్ ఇతరులు అంటే మనకు నచ్చిన విషయాన్ని ఇతరులకు చెప్పడం అవునా కాదు. ఇప్పుడు సపోజ్ శ్రీరామ్ చూస్తే చిట్లు ఎత్తారు, చిట్లు వేసినప్పుడు మీరు ఏం చెప్తారు? ఎవరు ఉంటే చూడు అని చెప్తారు అవునా కదా. సో ఆ చిట్లు వేసినప్పుడు అంటే దాంట్లో మీకు కమిషన్ ఇస్తారు, అదే బయట లేకపోతే కమిషన్ ఇస్తారా? ఇయ్యరు అవునా కదా. సో ఇదే రకంగా మనం ప్రమోషన్ చాలా మటుకు చేస్తాం. ఒక టీ పర్పస్ కావచ్చు, ఫుడ్ పర్పస్ కావచ్చు, డ్రెస్ పర్పస్ కావచ్చు, ఆఖరికైతే టీవీ పర్పస్ కూడా కావచ్చు, చాలా మటుకు మనం చేస్తాం. బట్ ఎక్కడి నుంచి అన్న రూపాయి అవుతుందా మనకు? నో ఇన్కమ్ అనేది ఏం రాదు. బట్ అదే ప్రమోషన్ కనుక మన కంపెనీ పేరు వాడుకొని ఇక్కడ కనుక చేసుకున్నట్టయితే మనకి ఇన్కమ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఏ రకంగా అంటే సార్, సపోజ్ బయట లెవెల్లో షాపింగ్ చేస్తే మనకి ఏమి ఇస్తారు? 3 లక్షలు పెట్టి షాపింగ్ చేసినా ఓన్లీ ఐటమే ఇస్తారు, అంతకుమించి అయితే మీరు అడిగితే ఒక సంచిస్తారు అంతేనా కాదు. బట్ ఇక్కడ నీ ఐటమ్ నీ లైఫ్లో 1 టైం కనుక షాపింగ్ చేసినట్టయితే నీ ఐటమ్ నీకు ఇవ్వడంతో పాటు నీ పేరు ఒక లాగిన్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి దానివల్ల నాకేంటి సార్ యూజ్ అంటే కనుక, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 1 టైం షాపింగ్ చేసి మీ ఐటమ్ మీకు వచ్చింది, మీరేమైనా లాసా? బయట కొన్న ఐటమే వస్తుంది, ఇక్కడ కొన్న ఐటమే అవుతుంది అవునా కదా. సపోజ్ ఐటమ్ నచ్చి కావచ్చు, బిజినెస్ నచ్చి కావచ్చు, 3 జనరేషన్ సెక్యూరిటీ నచ్చి కావచ్చు, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలా మీ ద్వారా ఒక ఇద్దరితో కొరకు షాపింగ్ చేయించుకున్నట్టయితే వాళ్ళ ఐటమ్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు ఏమన్నా లాసా? మీ ఐటమ్ మీకు వచ్చింది, వాళ్ళ ఐటమ్ వాళ్ళకి వచ్చింది. సో ఇక్కడ వాళ్ళ ఐటమ్ వాళ్ళకి ఇవ్వడంతో పాటు ఈ పర్సన్కు 500, ఈ పర్సన్కు 500 చొప్పున 1000 రూపాయల కమిషన్ మీకు వచ్చింది అంటే బెస్టా కాదా? 100% బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బయట లెవెల్లో 100 మందికి చెప్పుకున్నాం, బట్ ఎక్కడి నుంచి మనకి రాలేదు. బట్ ఇక్కడ జస్ట్ మన ద్వారా ఇద్దరికి రెఫర్ చేసుకుంటే మనకి 1000 రూపాయల కమిషన్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. టీమ్ బిల్డింగ్ ఇదంతా మనం ఒక్కరోజు చేసే పని కాదు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 టైం షాపింగ్ చేసేది మీరు మీ ద్వారా లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ కనుక చేసుకున్నట్టయితే వీళ్ళిద్దరి ద్వారా 1000 రూపాయల కమిషన్ వచ్చింది అంటే కంపెనీ మీద నమ్మకం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతాను కదా. సో అప్పుడు ఈ ఇద్దరు వాళ్ళ కోసం వర్క్ అవుతారా, మీకోసం వర్క్ అవుతారా? మాకు సపోజ్ నేనే అనుకుందాం, ఇక్కడ నా కోసం నేను లెఫ్ట్ ఒకరికి రైట్ ఒకరికి షాపింగ్ చేయించుకున్నా, నాకు 1000 రూపాయలు వచ్చినాయి. ఇక్కడ లింగాచారి సార్ అనుకుందాం, లెఫ్ట్ ఒకరికి రైట్ ఒకరికి వేసుకుంటే సార్ 1000 రూపాయలు వచ్చినాయి. ఇక్కడ మా ఇద్దరికి తలా 1000 రూపాయలు వచ్చినాయి అంటే మా పైన ఉన్నందుకు మీకు ఎంత వస్తాయి? 2000 రూపాయలు రావడం జరుగుతుంది. సపోజ్ దీన్ని చూడగానే ప్రతి ఒక్కరు ఏం మాట్లాడుతున్నారంటే సార్ ఇది చైనింగ్ సిస్టమా అని చెప్పి అడుగుతారు. అంటే మీ మైండ్లో కూడా అదే రన్ అవుతుండొచ్చు. ఓకే నో ప్రాబ్లం. చైనింగ్ సిస్టమ్కు దీనికి తేడా ఏందని చెప్తా. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు షాపింగ్ చేసేది లింగాచారికి నాకు చెప్పారు, మీ మీద నమ్మకంతో లేకపోతే ఐటెం కావాలని షాపింగ్ చేసిన, నేను వర్క్ చేస్తలేను, మీకు ఇన్కమ్ వస్తుందా? రాదు. ఇది ఇక్కడితో ఆగిపోతే దాన్ని చైనింగ్ సిస్టమ్ అంటారు అవునా కాదు. కొన్ని బయట ప్రపంచంలో మేము ఇద్దరమే తెలుసా, చాలామంది తెలిసి ఉంటారు. సో థర్డ్ పర్సన్ని రెఫర్ చేసుకోవడం ద్వారా ఈ థర్డ్ పర్సన్ వర్క్ చేయడం ద్వారా మనకి ఇన్కమ్ అనేది గెయిన్ అవుతుంది అన్నట్టు. సో ఈ పర్సన్ వర్క్ చేయకుండా ఈ పర్సన్ ఇంకొక పర్సన్ని మీరు యాడ్ చేసిరు అంటే ఈ పర్సన్కి సపోర్ట్ ఇచ్చినట్ట ఇచ్చినట్టే. దట్ మీన్స్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. స్టార్టింగ్లో చెప్పినా కదా మన కంపెనీ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ మీద బేస్ చేసుకుని వర్క్ చేస్తాను. సో ఈ ఒక్క కారణంగా మన కంపెనీ 21 years నుంచి రన్ అవుతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మీరు 1 టైం షాపింగ్ చేసి లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ మీ ద్వారా షాపింగ్ చేయించుకుంటే
వాళ్ళిద్దరి ద్వారా 1000 రూపాయల కమిషన్ మీకు రావడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళిద్దరు వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తే మీరు ఇంకో పర్సన్ చూడాల్సిన పని లేదు, మీకు ఇన్కమ్ ఆగే పని లేదు. అవునా కాదు? సపోజ్ వీళ్ళిద్దరు చేస్తలేరు అనుకున్నాం, ఓకేనా? సో థర్డ్ పర్సన్ కనుక మీరే రెఫర్ చేసినట్టయితే, అంటే ఈ మూడో వ్యక్తి కూడా మీ ద్వారానే వచ్చినట్టయితే, ఈ మూడో వ్యక్తికి వీళ్ళిద్దరి కంటే ఎక్కువ అమౌంట్ ఇస్తా ఉంటుంది. అంటే ఎంత ఇస్తుండొచ్చు? వాళ్ళిద్దరి కంటే ఎక్కువ. సరే, ఓకే. ఈ థర్డ్ పర్సన్ కనుక మన ఓన్ రిఫరెన్స్ అనేటైతే, ఈ పర్సన్కి బుల్సే అన్న పేరు పెట్టేసి ఆ ఒక్క పర్సన్కి 4500 రూపాయల కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా జస్ట్ మన ద్వారా ఒక ముగ్గురు షాపింగ్ చేసుకుంటే, లెఫ్ట్ ఒక పర్సన్ రైట్ ఒక పర్సన్ 200 మీతో షాపింగ్ చేయించుకుంటే 1000 రూపాయల కమిషన్ రావడం జరుగుతుంది. సెల్ఫ్ రెమ్యూనరేషన్ ఇన్కమ్ కింద, అంటే నువ్వు సెల్ఫ్గా, అంటే నీ ద్వారా మా కంపెనీకి ఇద్దరిని పరిచయం చేసింది కాబట్టి బోనస్ కింద 400 ఇస్తుంది. సో యాక్చువల్గా ఏంటంటే మీరు ఇద్దరు మనకి ఇన్కమ్ స్టార్ట్, బట్ వాళ్ళు చేస్తలేదు కాబట్టి థర్డ్ పర్సన్ మీరే రెఫర్ చేసినంటే ఈ పర్సన్ కోసం మీరు ఎక్స్ట్రా వర్క్ చేసింది కాబట్టి ఎక్స్ట్రా ఇన్కమ్ కింద 4500 ఇస్తుంది. సో ఓవరాల్గా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి 5900 రూపాయల ఇన్కమ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక మాట మీరు చెప్పుర్రి, వాళ్ళ ఐటమ్ వాళ్ళకి ఇచ్చింది, మీ ఐటమ్ మీకు ఇచ్చింది, దాంతోపాటు 6000 రూపాయల కమిషన్ ఇచ్చింది అంటే బెస్టా కాదు? 100 మందికి మనం ప్రమోషన్ చేసిన బయట ఒత్తుకున్నాను, ఎక్కడి నుంచో 1 రూపాయి ఇచ్చిందా? రాలేదు. బట్ ఇక్కడ మన ఐటమ్ మనకు రావడంతో పాటు మనకి 6000 కమిషన్ ఇచ్చింది బెస్టే కదా. సో బయట లైఫ్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ 50,000 రూపాయలు సంపాదించడానికి ఎన్నో టైం పడుతుంది? కొంతమందికి నిలబడుతుంది, కొంతమందికి 15 రోజులు పడుతుంది. అవునా కాదు? బట్ ఇక్కడ వారంలో తీసుకోవచ్చు, నెలలో తీసుకోవచ్చు, సంవత్సరం తీసుకోవచ్చు, 10 సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. దీనికి టైం లిమిట్ అంటే ఏం లేదండి. అంటే మనం ఎప్పుడు వర్క్ చేస్తే దాన్ని డిపెండ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో పవర్ ఆఫ్ టీమ్ వర్క్. బయట లైఫ్లో సింగిలే కష్టపడతాం కాబట్టి ఆ ఫ్యామిలీస్ అనేది తొందరగా డెవలప్మెంట్ కావు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనందరం ఒకటే ఫ్యామిలీ అనుకుందాం. ఇప్పుడు ఈ ఉన్న 5 ఇంట్లలో బాబు ఒక్కడే కష్టపడుతుంది, మన నలుగురం కూర్చొని తింటున్నాం, ఆ ఫ్యామిలీ డెవలప్ అవుతుందా? కాదు. అవునా కాదు? సపోజ్ అదే పర్పస్గా మన నలుగురం కష్టపడుతున్నాం, బాబు ఒక్కడు కూర్చొని తింటున్నాం, ఈజీగా డెవలప్ అవుతుంది. అవునా కాదా? సింపుల్ లాజిక్ అంటే పెద్ద విషయమే కాదు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 1 టైం షాపింగ్ చేసినాం, ఒక వారం టైం తీసుకొని మన ద్వారా ఒక ఇద్దరు కనుక షాపింగ్ చేయించుకున్నట్టయితే వాళ్ళిద్దరి ద్వారా మనకు ఒక జత అవుతుంది, ఒక 1000 రూపాయల ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతుంది. అవునా కదా? సో సెకండ్ వీక్ వీళ్ళిద్దరు ఒక వారం టైం ఇద్దాం. అవునా కదా? మనం వారం టైం తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరు కూడా వారం టైం ఇద్దాం. వాళ్ళిద్దరు వారం టైం తీసుకొని తలా ఇద్దరు చేసుకున్నట్టయితే నలుగురు టీం అవుతుంది, 2 జతలు అవుతాయి. నెక్స్ట్ వీక్ మీకు 2000 రూపాయల ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ వీళ్ళిద్దరు అంటే మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, మన రిలేషన్ కాబట్టి తెలిసి ఉంటుంది. వీళ్ళ ద్వారా వచ్చే ఈ నలుగురు తెలిసి ఉంటుందా? తెలిసి ఉంటుండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే మనకు తెలిసినా తెలియకున్నా కూడా వాళ్ళ ద్వారా ఇన్కమ్ తీసుకునే సోర్స్ అనేది మనకు ఉండడం జరుగుతుంది అనమాట. సపోజ్ అట్లా వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ ఇటొక 100 మంది ఇటొక 100 మంది టీం కనుక అయినట్టయితే మనం 1,00,000 రూపాయల దాకా కమిషన్ తీసుకొచ్చాం. ఒక మాట మీరు చెప్పుకోండి, మనం ఇన్ని సంవత్సరాలు కూడా షాపింగ్ చేసుకుంటూ వస్తున్నాం, ఎన్నోసార్లు పోయిన షాపులకి 30 ఏళ్ళు కూడా పోతున్నాం. బట్ మనకి ఎప్పుడన్నా రూపాయి ఇన్కమ్ ఇచ్చిందా? రాలేదు. జస్ట్ ఇక్కడ లైఫ్లో 1 టైం షాపింగ్ చేసుకొని మనం ప్రమోషన్ చేసుకోవడం ద్వారా ఇంత ఇన్కమ్ తీసుకోవచ్చు అంటే బెస్టా కాదు? 100% బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా అనమాట. సపోజ్ వీళ్ళంతా అట్లా చేసుకున్న వాళ్ళే. ఈయన పేరు వచ్చేసి రవీందర్, చెప్పినా కదా ఆల్రెడీ MBA పర్సన్ అని చెప్పేసి. ఈయన పేరు వచ్చేసి మనోహర్, 7th ఫెయిల్ పర్సన్, ఒక ట్యాక్సీ డ్రైవర్. సో ఈయన తిరుపతి దగ్గర ట్యాక్సీ నడిపేవాడు అన్నట్టు. సోమశంకర్ సార్ తిరుపతి వెళ్తున్నప్పుడు ఈయన ట్యాక్సీ క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళడం జరిగింది. అట్లా చేసినప్పుడు నేను మీకు ఎట్లా చెప్పాను సార్, మీరు ఏం చేస్తారని అడిగినప్పుడు ఈ యొక్క కాన్సెప్ట్ నాకు చెప్పడం జరిగింది, ఇట్లా చేసుకున్నాడు. ఇప్పుడు ఈయన ఈ బిజినెస్ చేయబట్టి 7 years అవుతుంది. జగ్వార్ కార్ ప్రసాద్. సో ఒక క్యాబ్లో డ్రైవర్గా పనిచేసిన పర్సన్ ఈరోజు జగ్వార్ కార్ కొన్ని రేపిడ్. అండ్ ఈయన పేరు వచ్చేసి యాదగిరి, ఓకేనా? ఈయన దిక్కున హైదరాబాద్, ఓకేనా, షాద్నగర్లో ఉంటాడు ఆ పర్సన్. ఈయన స్టార్టింగ్లో ఐస్ క్రీమ్ అమ్ముకున్నాడు రోడ్డు మీద, ఓకేనా. తర్వాత ఒక కూరగాయల షాప్ పెట్టుకున్నాడు. దాని తర్వాత ఈయన సెక్యూరిటీ గార్డ్, ఒక అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డ్గా 18 సంవత్సరాలు జాబ్ చేసాడు. ఈయన వయసు 52 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈయన దగ్గరికి ఈ బిజినెస్ యొక్క అవకాశం అనేది వెళ్ళడం జరిగింది. 2015 ఆయన దగ్గరికి అవకాశం అనేది వెళ్ళింది. సో ఆయన యూటిలైజ్ చేసుకున్నాడు. ఈరోజు సార్ మెర్సిడీస్ బెంజ్ కారు. సో బయట లైఫ్లో ఆయన 52 సంవత్సరాలు కష్టపడ్డా కనీసం సొంతంగా ఇల్లు కూడా కట్టుకోలేదు. ఈరోజు ఈయన ఇల్లు వచ్చేసి 4.5 crores, అంటే 4,50,00,000 పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. అంటే ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్ అన్నట్టు. సో మరి దానికోసం వీళ్ళంతా కూడా పెద్దగా ఏం చేయాలి? జస్ట్ 1 టైం షాపింగ్ చేసేది, అట్లా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళి రోజంతా మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ సార్, ఈరోజు మీరు షాపింగ్ చేసి అనుకున్నారు, ఒక నెల అంతా టైం తీసుకొని మీ జాబ్ మీరు చేసుకుంటూ మీకు ఫ్రీ ఉన్న టైంలో మా యొక్క సపోర్ట్ తీసుకొని మీరు ఎంతమందితో షాపింగ్ చేయొచ్చు ఒక నెల? ఎగ్జాంపుల్, ఖచ్చితంగా నేను లేదు, ఇప్పుడు మీరు కూడా చేయాలని జస్ట్ ఎగ్జాంపుల్. ఎంతమంది చేస్తుండొచ్చు మన ద్వారా? అదే అంటే నేను ఒకటే మాట చెప్తున్నాను. మనం ఇప్పుడు ఏంటంటే సింపుల్గా
ఇప్పుడు ఒక కూరగాయల షాప్కి పోయినా అక్కడ నీకు నచ్చిన కూరగాయలు అందరికి నచ్చలేదు. ఒక కూరగాయల షాప్కి పోయి సో ఇప్పుడు ఆ కూరలు మీకు నచ్చింది, దానికంటే ముందు ఇంకో వేరే కూరలు వేరే వాళ్ళకి నచ్చచ్చు. అంటే రఫ్గా నేను చెప్తున్నా, మా యొక్క సపోర్ట్ తీసుకొని మీరు ఒక నెల వరకు అలా మీ జాబింగ్ చేసుకుంటూ మీకు ఫ్రీ ఉన్న టైంలో ఎంతమందితో షాపింగ్ చేయించవచ్చు అందాలి. 20 మెంబర్స్ అని మీరు అంటారు. ఎక్సలెంట్ సార్, నేను ఫస్ట్ టైం 20 మెంబర్ అని. ఓకే, నో ప్రాబ్లం. బట్ మన కంపెనీ ఒక సింపుల్ చార్ట్ ఇచ్చింది. అంటే జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ చెప్తానండి, మీకు నేను 30,000 శాలరీ ఇస్తా అని చెప్పేసి నెలంతా వారికి చెప్పుకొని 20,000 ఇస్తే అప్పుడు మీరు ఏమంటారు? ఫీల్ అవుతుంది, అవునా కదా? అదే 30,000 ఇస్తా అని చెప్పేసి మీ వర్క్ కెపాసిటీ నచ్చి 40,000 ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు 20 మెంబర్స్ అన్నారు, బట్ మన కంపెనీ మన కాన్ఫిడెంట్ లెవెల్ పెంచడానికి సింపుల్ చార్ట్ ఇచ్చింది. ఎగ్జాంపుల్ ఈరోజు మీరు షాపింగ్ చేసి అనుకుందాం, ఒక నెలంతా టైం తీసుకొని మీ వర్క్ మీరు చేసుకుంటూ మా సపోర్ట్ తీసుకొని ఒక ఇద్దరితో కనుక షాపింగ్ చేయించుకున్నట్టయితే ఆ నెలలో మన పేరు అవుతుంది, 1,000 రూపీస్ ఇంకా మన మీద రావడం జరుగుతుంది. సపోజ్ మీ శాలరీ 30,000 అయితే దానికి 1,000 రూపాయలు యాడ్, 31,000 అయితే మీ జీతం, అవునా కదా? సో సెకండ్ మంత్ వీళ్ళిద్దరు ఒక నెల టైం ఇద్దాం, వాళ్ళిద్దరు 1 మంత్ టైం తీసుకొని తలా ఇద్దరు చేస్తే 4 మెంబర్స్ అవుతారు, 2 పేర్స్ అయితే మనకి 2,000 రూపీస్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సపోజ్ మన శాలరీ 30 అయితే దానికి 2,000 తోడు 32,000 అయితే, అవునా కదా? సో ఈ రకంగా సంవత్సరానికి ఎన్ని నెలలు సార్? 12 నెలలు. ఈ 12 నెలల కాలంలో వాళ్ళకి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళాం కూడా 8,192 సేల్స్ అయితే 4,096 జతలు అయితే మనకు ఒక జతకి ఎంత ఇస్తా అని చెప్పింది? 1,000 రూపాయలు. సో 4,096 1,000 రూపాయలు ఎంత అయితే 40,96,000 అవుతుంది. ఒక మాట మీరు చెప్పుర్రి, ఒక సంవత్సరంలో ఎంత ఇన్కమ్ తీసుకునే సోర్స్ ఉందా? బయట లేదు. జాబ్ చేసినా కూడా రాదు, సీఈఓ కూడా ఇంక ఇన్కమ్ రాదు, అవునా కాదు? సో బయట ఇక్కడ తీసుకోవచ్చు అంటారా? 100% వర్క్ చేస్తే తీసుకోవచ్చు, అవునా కదా? సో మనం 100% వర్క్ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా 40 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు. సపోజ్ నాతోటి కాలేదు అనుకుందాం, నెలకి ఇద్దరు అన్నారు, నాకు ఎక్కువ సర్కిల్ లేదు, నెలకు ఒక్కరే అయ్యారు అనుకుందాం. అట్లా 50% వర్క్ జరిగినా కూడా ఇయర్లీ ఇన్కమ్ వచ్చేసి 20 lakhs తీసుకోవచ్చు. సరే అంతా కూడా కాలేదు అనుకుందాం, జస్ట్ 25 మెంబర్స్. ఇంతకు మీరు ఒక మాట అన్నారు కదా, చెప్పిన వాళ్ళంతా చేయాలని రూల్ ఏం లేదు. సపోజ్ మనం ఒక 10 మందికి చెప్తే అందులో ఒక 3 వేసారు అనుకుందాం, అట్లా జరిగినా కూడా సంవత్సరం 10 లక్షలు తీసుకోవచ్చు. సరే అంతా కూడా కాలేదు, ఇంకా దరిద్రంగా అయింది అనుకుందాం, సపోజ్ 100లో 90% తీసేద్దాం. ఒక 10% వర్క్ జరిగినా కూడా ఇయర్లో ఇయర్ ఇన్కమ్ వచ్చేసి 4 lakhs తీసుకోవచ్చు. 4 lakhs అనే నాకేజ్ ఇవి మీ శాలరీ అంతా, అవునా కదా? అంటే ఎవ్రీ మంత్ 30-35 దాకా పడుతుంది. సో ఏదో తీసుకొచ్చినట్టు. సరే అంతా కూడా కాలేదు సార్, ఇంకా గుడ్డిగా అయింది అనుకున్నాం. సపోజ్ మనం 10 మందికి ప్లాన్ చెప్తే ఒక్కరే షాపింగ్ చేసి అనుకుందాం, జస్ట్ 1% వర్క్ జరిగినా కూడా ఇయర్ వచ్చేసి 40,000 తీసుకోవచ్చు. 40,000 అన్న నాటేజ్ ఎవ్రీ మంత్ 4,000 పడుతుంది. మన పెట్రోల్ ఖర్చులు వెళ్తాయి, లేదంటే మన ఇంకో ఖర్చులు వెళ్తాయి, అవునా కాదు? సింపుల్గా వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే సార్, బిలీవ్ ఇస్ అచీవ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనం నమ్మకం పెట్టుకొని కంపెనీ నమ్మి మనం ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు మాత్రమే ఈ యొక్క సక్సెస్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. సో బయట లేకుండా మనం జాబ్ చేస్తుంది, అలాగే మీకు శాలరీ ఎప్పుడు ఇస్తుంది? శాలరీ మీకు ఎప్పుడెప్పుడు ఇస్తారు? మంత్లీ ఇస్తారు, అవునా కదా? బట్ ఇక్కడ మన బిజినెస్ వచ్చేసి మన కంపెనీ యొక్క పేమెంట్ మోడ్ ఎట్లా ఉంటుందంటే, డూ బిజినెస్ ఫ్రమ్ Thursday to Wednesday and resume to next Thursday. ఈ గురువారం నుంచి నెక్స్ట్ బుధవారం దాకా కనుక వర్క్ చేసుకుంటే నెక్స్ట్ గురువారం రోజు డైరెక్ట్ మీ అకౌంట్లో ఏమంటుందో వాడడం జరుగుతుంది. వీక్లీ ఏమంటుంది? డైరెక్ట్లీ బ్యాంక్ అకౌంట్ ఆఫ్టర్ ఈసీఎస్. అంటే మీరు ఐడి లాగిన్ చేసుకునే టైంలో ఏ అకౌంట్ నెంబర్ అయితే మీ ఐడికి అనుసంధానం చేసుకుంటారో ఆ అకౌంట్లో అమౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో పాన్ కార్డు ఉంటే ఇంకా 5% ట్యాక్స్ కడుతుంది. ఒకవేళ పాన్ కార్డు లేకపోతే 20% ట్యాక్స్ అనేది కట్ అయ్యి జెన్యూన్ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. ట్యాక్స్ కడుతున్నాము అంటే లీగల్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ రకంగా సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 20 మెంబర్స్ అన్నారు, ఎక్సలెంట్ సార్, బిగ్ వర్క్ బిగ్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆ 20 మెంబర్స్ కనుక సపోజ్ ఈరోజు మీరు షాపింగ్ చేసి అదే 1 వీక్ లోపల మీరు అన్న 20 మెంబర్స్ అదే 1 వీక్ లోపల కనుక చేసుకుంటే సపోజ్ లెఫ్ట్ ఒక 10 మంది రైట్ ఒక 10 మంది అయితే 10,000 ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే వారంలో 20 అయితే 20,000 తీసుకోవచ్చు, 50 అయితే 50,000 తీసుకోవచ్చు, 100 అయితే 1 lakh తీసుకోవచ్చు, 200 అయితే 2 lakh తీసుకోవచ్చు. అంటే మనం పర్ వీక్ వచ్చేసి మన కంపెనీ త్రో ప్రకారం 2 లక్షల రూపాయలు వారానికి తీసుకోవచ్చు అన్నట్టు. ఈ యొక్క క్యాపిటల్ ఇన్కమ్ ఎప్పుడు ఇస్తుంది అంటే మనం రిటైర్మెంట్ తర్వాత మనకు క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రిటైర్మెంట్ తర్వాత పర్ వీక్ 2 lakhs అనేది ఫిక్స్డ్ అమౌంట్, పెన్షన్ లెక్క అన్నట్టు ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకు తిరిగిన టీం ఎంతవరకు జరిగినా అంతే ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్యూరిటీ ఫర్ ద జనరేషన్. ఈవెన్ బయట లైఫ్లో ఎక్కడన్నా జనరల్ సెక్యూరిటీ ఉందా? లేదని చెప్పుకోవచ్చు. బట్ మరి యొక్క బిజినెస్ స్టార్టింగ్గా చెప్పిన 3 జనరేషన్ సెక్యూరిటీ అని ఎరంగానే సార్. ఈయన పేరు వచ్చి శ్యామ్ సుందర్. 2003-2004 ఒక ప్రైవేట్ టీచర్, గవర్నమెంట్ టీచర్ కాదు, వేరే విలేజ్కి వెళ్ళి ఒక ట్యూషన్ దగ్గర చెప్పే పర్సన్. ఇప్పుడు లింగాచార్య సార్ మీకు తెలుసు కాబట్టి తన ద్వారా మేము ఇక్కడ దగ్గర రావడం జరిగింది. బట్ ఈ పర్సన్ ముక్కు ముఖం తెలియని వ్యక్తి, అంటే వేరే విలేజ్కి వెళ్తున్నప్పుడు బయట లిఫ్ట్ ఆడితే లిఫ్ట్ ఎక్కించుకున్నానండి.
సో జనరల్గా అడుగుతాం కదా సార్ ఏం పేరు ఏం చేస్తారని అడుగుతాం కదా. అట్లా అడిగినప్పుడు సార్ నా పేరు శ్యామ్ సుందర్, నేను ఇట్లా టీచర్ అని చెప్పినప్పుడు సార్ నా దగ్గర ఒక బిజినెస్ కాన్సెప్ట్ ఉంది, వినండి, నచ్చితే చేసుకోండి లేకపోతే లేదని. ఇప్పుడు ఇదంతా నేను మీకు ఎట్లా చెప్తున్నానో ఈ పర్సన్కి ఆ ముక్కు ముఖం తెలియని పర్సన్ చెప్పడం జరిగింది. సార్ ఒకసారి ఆలోచించండి, అరే ఏమున్నది ఇన్ని సంవత్సరాల కూడా బయట లైఫ్లో షాపింగ్ చేసుకుంటూ వస్తుంది, అవునా కదా. సో ఇక్కడైనా షాపింగ్ చేసేద్దాం, వద్దు నో ప్రాబ్లం, కూర్చోండి, వద్దు సార్. సో ఇక్కడైనా షాపింగ్ చేస్తున్నాం, జస్ట్ నా ఐటమ్ నాకు వస్తుంది, ఒకవేళ చేసుకుంటే ఇన్కమ్ వస్తే లేకపోతే లేదని చెప్పేసి 2006లో మన కంపెనీలో షాపింగ్ చేసాం సార్. డిఓడి డేట్ ఆఫ్ డెత్ 6/7/2007 సార్ ఒక మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నాం, కార్ యాక్సిడెంట్ చనిపోయాడు సార్. ఓకే, ఇక్కడ చూడండి, శ్యామ్ సుందర్ 15/7/2007 నేను అకౌంట్లో ఎంత పడ్డాయి సార్, 30,000 రూపాయలు పడ్డాయి. ఒక మాట మీరు చెప్పుకుంది, ఈయన చనిపోయింది 6 తారీఖు, మీకు ఇన్కమ్ పడ్డది 15 తారీఖు. చనిపోయిన వ్యక్తి ఎక్కడైనా పని చేస్తాడా, చేయరు. అయినా కూడా నీకు 30,000 రూపాయలు అమౌంట్ వెనక్కి పడ్డాయి. ఎట్లా అంటే సార్, నేను 2006 నుంచి 2007 దాకా ఈ సంవత్సరం టైం ఉంది కదా, ఈ సంవత్సరం టైంలో కొంత టీం చేసుకున్నాడు, టీం బిల్డ్ చేసి ఆ టీం వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసారు, సార్ కోసం లేలే, సార్ ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకుని సార్కి ఇన్కమ్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి 15 తారీఖు 22 తారీఖు ఎన్ని రోజులు కదా, 1 వీక్. అగైన్ 1 వీక్లో ఒక సుష్మా అంటే ఇక వీళ్ళ మేడం 3 పిల్లలు, అంటే సార్ ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఈ సార్ యొక్క ఐడి అనేది మేడం మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో అగైన్ మళ్ళీ ఎంత పడ్డాయి, 23,000 రూపాయలు పడ్డాయి. ఒక మాట మీరు చెప్పుర్రి, భర్త చనిపోయిన 1 వీక్లో భార్య బయటకు పోయి ఎక్కడ పని చేస్తుందా, చేయదు. అయినా కూడా ఇంత అమౌంట్ పడింది అంటే ఇప్పుడు ఫ్యామిలీ సేఫ్ జోనా కాదు, 100% సేఫ్ జోన్ చెప్పచ్చు. ఇదే రకంగా 2007 నుంచి 2013 దాకా మన కంపెనీ ద్వారా సార్ వాళ్ళ ఫ్యామిలీ తీసుకున్న మొత్తం అమౌంట్ ఎంత అంటే 3,29,38,820 రూపాయలు. ఒక మాట మీరు చెప్తుంది, ఇదే 6 సంవత్సరాలు ఇదే సారు అదే టీచర్ నౌకరీ చెప్తే ఇంత ఇన్కమ్ సంపాదించున్నాం, కళ కూడా సంపాదించుకుంటున్నాను కదా. సో ఇంత ఇన్కమ్ తీసుకున్నప్పుడు మన గవర్నమెంట్ లీగల్ అని చెప్పినాం, ట్యాక్స్ పే చేస్తామని చెప్పినాం. సో ఈ అకౌంట్ నుంచి ట్యాక్స్ కట్ అయింది ఎంత అంటే 34,06,741 రూపాయలు. నా ఉద్దేశం ప్రకారం ఇదే సారు ఇదే 6 సంవత్సరాలు అదే టీచర్ చెప్తే కనీసం ట్యాక్స్ కట్టుకుని కూడా చెప్పు, అవునా కదా. ఇలా సారు లేడు భూమి మీద, సారు కొన్ని ఐటమ్ కూడా ఎప్పుడో ఖరాబ్ అవ్వచ్చు, చినిపోవచ్చు. అయినా కూడా వీళ్ళ ఫ్యామిలీకి ఇంత మంచి లైఫ్ ఇచ్చిండు అంటే వీళ్ళ ఫ్యామిలీకి మంచి పని చేసినా చెడ్డ పని చేసిన, చాలా మంచి పని చేసినా చెప్పుకోవచ్చు, అవునా కదా. సో ఇదంటే పాత అని చెప్పుకోవచ్చు. రీసెంట్లీ కరోనా టైంలో ఎంతమంది చచ్చిపోయారు సార్, చాలా మంది చచ్చిపోయారు. కేవలం ఫ్యామిలీ కన్నా మేలు జరిగిందా, ఎన్నో ఫ్యామిలీ రోడ్ల మీద పడ్డాయి, కుటుంబ పెద్దని కోల్పోయారు, ఇన్కమ్ సోర్స్ లేకుండా అయిపోయాయి, అవునా కదా. చాలామందికి జాబులు పోయినాయి, ఉపాధి పోయినాయి, అన్నీ పోయినాయి, అవునా కదా. సో ఈ సార్ పేరు వచ్చేసి దిలీప్ కుమార్, శ్రీకాకుళం మీదది. ఈయన వచ్చేసి సంవత్సరం అంటే నేను ఎంట్రీ అయిన టైంలో నేను బిజినెస్లోకి ఎంట్రీ అయిపోయాడు. మొన్న లాస్ట్ ఇయర్ 6 నెలల సార్ కరోనా తడి చనిపోయాడు. ఈయన బాడీని వీళ్ళ ఫ్యామిలీకి ఇంటికి కూడా పంపించలేదు. అయినా కూడా వీళ్ళ భార్య 2 పిల్లలు, ఓకేనా. వీళ్ళ సార్ భూమి మీద లేకున్నా కూడా ఈ మేడం పేరు దుడ్డి లత, అంటే ఈ మేడం పేరు సార్ ఎక్స్పైర్ అయిపోయాడు కాబట్టి మేడం పేరు మీకు వచ్చేసింది. ఫస్ట్ దుడ్డి దిలీప్ కుమార్ అని ఉంటుంది, డిడి కుమార్ అంటే దుడ్డి దిలీప్ కుమార్ అన్నట్టు, ఇది దుడ్డి లత, ఆ మేడం పేరు కరెక్ట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ చూడండి, దిస్ వీక్ పేమెంట్ వచ్చి 75,100 రూపీస్. ఒక మాట చెప్పండి, ఈయన భూమి మీద లేకున్నా కూడా వీళ్ళ ఫ్యామిలీకి ఇంత ఇన్కమ్ వచ్చింది అంటే ఫ్యామిలీ సేఫ్ జోనా కాదు, 100% సేఫ్ జోన్ అని చెప్పవచ్చు, అవునా కదా. సో ఇలా లేకున్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు అదే ఒకవేళ ఈ బిజినెస్ చేయకపోతే ఈరోజు వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుండే, ఈమె ఈ బట్టల షాప్లో పని చేయాల్సి వస్తుంది, లేకపోతే ఈ రోజున గోల్డ్ కావాల్సి వస్తుంది, అంతేనా కాదు. బట్ ఈరోజు ఆయన లేకున్నా కూడా వీళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా వస్తుంది అంటే దట్ మీన్స్ సెక్యూరిటీ ఫర్దర్ జరిగింది. ఈ ఒక్క విషయం కోసం మనం బిజినెస్ చేసుకోవచ్చు అంట. సో ఇదంతా చెప్పినా కొంతమంది ఏమంటే వయసు అయితే ఈ ముచ్చటంతా నాకే ఎందుకు చెప్తున్నాను, ఈ బిజినెస్ నేనే ఎందుకు చేయాలంటే. ఒక చిన్న మాట మీరు చెప్పండి, వారానికి 2 లక్షలు పక్కన పెట్టాలి, నెల వరకు ఒక 10,000 నుంచి 50,000 సంపాదించాలంటే మనం బయట లైఫ్లో ఎంత పెద్ద పెట్టుబడి పెట్టాలి, బిజినెస్ పెట్టాలంటే చాలా పెట్టాలి, లక్షల్లో పెట్టాలి, అవునా కదా. ఈ రకాలు ఇచ్చిన టీ పాయింట్ పెట్టాలంటే 50,000 నుంచి 1,00,000 అవుతుంది. అదే టీ టైం అనుకుంటే 7 లక్షల దాకా పెట్టుబడి పెట్టాలి, అవునా కదా. సో అంత పెట్టుబడి పెట్టిన వస్తుందని గ్యారెంటీ ఉందా, మనం చేస్తే వస్తుండొచ్చు రాకపోతుండొచ్చు చెప్పలేము, అవునా కదా. కొన్ని సందర్భాల్లో మిత్రులు కూడా మీద అవుతుంది, అంతేనా కదా. బట్ ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామా, 0 ఇన్వెస్ట్మెంట్, జస్ట్ మనకు కావాల్సిన ఐటమ్ మనం కొంటున్నాం, దట్స్ ఇట్, అంతేనా కదా. ఐటమ్ కూడా డబ్బులు పెడుతున్నాం, 0 ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. నో ఎంప్లాయీస్, బయట ఇప్పుడు సపోజ్ అంత పెద్ద షాపో కంపెనీ పెట్టినా కూడా పనిచేసే వర్కర్ కావాలి. సో ఆ ఎంప్లాయీస్కి సాలరీ మనం పే చేస్తాం, మనం వాళ్ళకి ఇస్తాం, మనమే పే చేయాలి, అవునా కదా. సో ఇక్కడ మనకి ఎంతమంది షాపింగ్ చేసుకున్నా ఇన్కమ్ మనకు వస్తుంది, తప్పితే మనం వాళ్ళకి రూపాయి జీతాలు ఇస్తున్నాం, నో ఎంప్లాయీస్ అని చెప్పుకోవచ్చు, అవునా కదా. నో బాస్, ఇదైతే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే జాబర్ కాబట్టి. చిన్న టీ పాయింట్ నుంచి మొదలు పెడితే IAS నౌకర్లా కూడా ప్రతి ఒక్కరికి పై అధికారి ప్రెషర్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఎవరైనా బాస్ ఉన్నా లేదు, మనమే బాస్, అవునా కాదు. సో మనకు బాస్ అంటే ఎవరు ఉంటారని చెప్పుకోవచ్చు. నో రిస్క్, ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ మీకు రిస్క్ అనిపించిందా, కొన్ని 1 టైం షాపింగ్ చేయడం రిస్క్, నో రిస్క్ అని చెప్పుకోవచ్చు. హోమ్ బేస్డ్ బిజినెస్, ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు జాబ్ చేస్తున్నారు, మీరు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు.
సపోజ్ మీకు తెలిసిన పర్సన్ హైదరాబాద్, కరీంనగర్, కామారెడ్డి అనుకున్నట్టయితే జస్ట్ మా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఇట్లా మా ఫ్రెండ్ వస్తాడు, లేకపోతే మా బ్రదర్ వస్తాడు, లేకపోతే మా పిల్లాడు వస్తాడు, ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాడు, నేను నచ్చితే చేసుకోలేకుండా లేదు చెప్పినట్టయితే వాళ్ళ దగ్గరికి మేమే వెళ్తాం, మేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ వాళ్ళకి నచ్చి బిజినెస్ చేసుకుంటే మీకు వర్క్ జరిగినట్టే లేదా? 100% మీరు ఆ వర్క్ చేసుకుంటూ సైడ్ ఇన్కమ్ లాగా చేసుకోవచ్చా లేదా? సో వర్క్ అనమాట ఫ్లెక్సిబుల్ వర్కింగ్. అదే మీ జాబ్ అయితే ఖచ్చితంగా పలానా టైం నుంచి పలానా టైం దాకా చేయాలి రూల్ ఉంటుంది. ఇక్కడ అట్లా టైం ఉందా? నో. సపోజ్ మీరు జాబ్ చేస్తారు, 6 గంటలకు ఇంటికి వస్తారు, 6 గంటల తర్వాత బిజినెస్ చేస్తారు. సండేనో మండేనో ఫ్రీ ఉంటారు, ఆ టైంలో బిజినెస్ అంటే మనకి ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మనం బిజినెస్ చేసుకోవచ్చు అన్నట్టు. టైం కంప్లీట్ ఉంటుంది. మన టైమే కాకుండా వినే వాళ్ళ టైం కూడా ఫ్రీ ఉండాలి. ఎందుకంటే సార్ ఇది లక్షల్లో ఇచ్చే బిజినెస్, ఒక ఫ్యామిలీ లైఫ్ మొత్తం సెట్ చేసే బిజినెస్ కాబట్టి వాళ్ళకి అర్థం మేరకు చెప్తేనే బిజినెస్ పాసిబుల్ అవుతుంది, లేకపోతే కాదు అని చెప్పి మీరంతా ముచ్చట మీకు లింగాచారు 2 నిమిషాల ఫోన్లో అయిపోతుందా? చెప్పనికి రాదు. అందుగురించే మనం కూర్చోబెట్టి ఒక మ్యాటర్ అనేది చెప్పాలి. న్యాచురల్ మనం చూసి నేర్చుకోవచ్చు. అదే ఇప్పుడు మీరు ఇంత స్టడీ చేసేది, సపోజ్ జాబ్ కావాలంటే ఏం చేయాలి? కోచింగ్ ఫీజు కట్టాలి, కోచింగ్ వెళ్ళాలి, ఎగ్జాములు రాయాలి. పోనీ అంత ఎగ్జాములు రాసినా కూడా 1 or 2 మార్క్ వచ్చి జాబ్ అవుతుందా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో తెలంగాణ జాబ్లో వచ్చే పరిస్థితి ఉందా? లేదా? అవునా కాదు? సో ఇక్కడ జస్ట్ మనం ఇట్లా చెప్తున్నా, 10 నేనే చెప్తున్నా. సో ఈ రకంగా మీరు ఒక 10 సార్లు చూసి చెప్పినంటే 11 చెప్తారా? అంటే ఆటోమేటిక్గా నార్మల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చూసుకోవచ్చా లేదు? చూసి నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. లోకడి లక్షల్లో కోట్లలో పెట్టుబడి పెట్టాలంటే బ్యాంకులు లోన్లు గట్రా తేవాలి. జస్ట్ ఇక్కడ మనం 1 టైం షాపింగ్ చేసుకోవడానికి మీకు అప్పులు తెస్తాము, లోకడి అని చెప్పుకోవచ్చు. నో ఫౌండేషన్, హిందీ, ఇంగ్లీష్, తెలుగు వచ్చినట్టుంటే ఆల్ ఓవర్ ఇండియాలో మన బిజినెస్ ఎక్కడైనా చేసుకోవచ్చు సార్. అదే మనం ఒక షాప్ పెడితే ఆ గల్లీకే పరిమితం, అవునా కాదు? పక్క గల్లీకి పోతే ఇంకోటి షాప్ నడుతుంది. సపోజ్ మీకు ఎదురు ఇంకోటి షాప్ పెట్టినాడు, అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంతో కొంత బిజినెస్ డల్ అవుతుంది, అవునా కదా? సో ఇక్కడ మనకి ఎంతమంది షాపింగ్ చేసుకున్నా మనకి ఇన్కమ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. సో అట్లాంటిది ఏం లేదని చెప్పుకోవచ్చు. నో ఫౌండేషన్, నో రిజర్వేషన్, కులాలతో మతాలతో సంబంధం ఏం లేదు, ఎవరైనా బిజినెస్ చేసుకొచ్చినట్టు. నో ఎఫెక్ట్ ఆఫ్. కొంతమంది అంటారు, అరే బాబు నాకు ఇష్టం నాకు చేయలేదు, ఎల్ఐసి లాస్ తప్ప నాకు లాభం లేదు అంటారు. ఒక చిన్న మాట, మీరు జస్ట్ 1 టైం షాపింగ్ చేసుకుంటారు. మీరు అన్నారు 20 మెంబర్స్, ఆ 20 మెంబర్స్కి 1 మంత్ వరకు మీ ద్వారా చేసుకుంటే ఆ 20 మందిలో ఏ ఇద్దరు లైఫ్ మంచిగా ఉంటుందా? అందరి రాత మన రాత అయితే ఉంటుందా? లెఫ్ట్ ఒక్కరి దగ్గర 2 రాత మంచుకుంటే మన రాత కూడా మంచుకుంటే అని చెప్పి అట్లాంటి నమ్మద్దాడు. ఈక్వల్ ఆపర్చునిటీ. చదువుకున్న వాళ్ళైనా, చదువుకున్న వాళ్ళైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా, మ్యారీడ్ అయినా, అందరికైనా అంటే 18 సంవత్సరాల నుంచి పెడితే 99 అయిన ముసలి కూడా ఈ యొక్క బిజినెస్ అనేది చేసుకోవచ్చు. దానికి అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు అని చెప్పుకోవచ్చు. పర్సనల్ డెవలప్మెంట్ జనరల్గా అయితే మనం కొత్త వ్యక్తులను కలిసినప్పుడు మాట్లాడాలంటే తలబడతా ఉంటాం, భయపడతా ఉంటాం. ఈ రకంగా డైలీ ఒక 10 మందిని కలిసాము అంటే పర్సనల్ పర్పస్ డెవలప్మెంట్ అవుతామా తగ్గుతాం, స్కిల్స్ పెరుగుతాయని చెప్పుకోవచ్చు, డెవలప్మెంట్ అవుతామని చెప్పుకోవచ్చు. ఫర్ వీక్ 2 lakhs లైఫ్ స్టైల్ మీకు వస్తే మీ లైఫ్ ఎట్లుంటుంది, మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లుంటుంది, హ్యాపీ లైఫ్ స్టైల్ అని చెప్పుకోవచ్చు, అవునా కదా? హౌ కెన్ యూ మేక్ డబుల్ అండ్ ట్రిపుల్ ప్రాఫిట్ విత్ సేమ్ వర్క్? అంటే మనం ఒకే పని చేసుకోవడం ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏ రకంగా తీసుకోవచ్చు అంటే కనుక, సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 1 టైం షాపింగ్ చేసేది, మీ ద్వారా లెఫ్ట్ ఒక 100 మంది, రైట్ ఒక 100 మంది టీమ్ అయితే మీరు ఎంత తీసుకోవచ్చు? ₹1,00,000 తీసుకోవచ్చు, అవునా కదా? సో ఈ లెఫ్ట్ పర్సన్, రైట్ పర్సన్ ఇంకా మన ఫ్యామిలీ అయినట్టయితే 100 పేర్స్, 100 టీమ్ అంటే ఎన్ని పేర్స్ అయితే 50 పేర్స్ అయితే, అవునా కదా? అంటే ఈ ఐడికి 50,000, దీనికి 50,000, దీనికి 1,00,000. ఈ 2 lakhs రూపీస్ అనేది సేమ్ వర్క్ చేసుకోవడం ద్వారా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఎప్పుడు తీసుకోవచ్చు అంటే దీంతో పాటు ర్యాంకింగ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ ఫీచర్స్ మీ యొక్క బుక్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్న ప్రముఖులు. సో వాళ్ళని ఏంటంటే సినీ యాక్టర్స్ కావచ్చు, పొలిటికల్స్ కావచ్చు, దాంతోపాటు డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు. అంటే ప్రతి ఒక్కరు చాలామంది తీసుకుని చెప్పుకుంటున్నారు. కొంతమంది ఇంట్లో ఉంటే మంచిదని తీసుకుంటారు, కొంతమంది కావాలని తీసుకుంటారని చెప్పుకుంటారు. సో ఇక్కడ ఈ యొక్క బిజినెస్ మనం ఎట్లా స్టార్ట్అప్ అవుతామో అంటే మన యొక్క ఆధార్ కార్డు, మన యొక్క పాన్ కార్డు, మన నామినీ యొక్క ఆధార్ కార్డు ద్వారా మన బిజినెస్ యొక్క డేటా ఫామ్ ఉంటుంది. ఆ డేటా ఫామ్ ఫిల్ చేసుకొని మనకి ఏదైతే ప్రోడక్ట్ అవసరమో ఆ ప్రోడక్ట్ తీసుకోవడం ద్వారా మన యొక్క బిజినెస్లోకి ఎంట్రీ అవుతామని చెప్పుకోవచ్చు అనమాట. దాని ద్వారా మనం ఇంకా మనం తీసుకోవచ్చు. సింపుల్ అడ్వైస్, డోంట్ ఎక్స్పెక్ట్ మనీ వితౌట్ వర్క్. కష్టపడకుండా డబ్బు ఎక్కడ రాదు సార్. ఇక్కడ కష్టం మీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడమే కష్టం, అవునా కాదు? బయట లైఫ్లో అయితే మీకోసం మీరే కష్టపడాలి. సపోజ్ ఇప్పుడు లింగేజ్ సార్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లేదు అంటే మీకోసం మేము వర్క్ చేసి కూడా ఇద్దరం బెనిఫిట్ కావచ్చు అని చెప్తున్నాను అన్నమాట. అలాగే థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ యొక్క అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తుంది. సో అదే కాకుండా వద్దు సార్ తీసుకోండి. సో ఏం చదువుకుని పర్సన్ కూడా సక్సెస్ కావచ్చు అని చెప్పినా కదా. ఈయన పేరు వచ్చేసి మల్లేష్ యాదవ్. ఒకప్పుడు రోజు మీద టీ పాయింట్ 4 years బ్యాక్, ఇప్పుడు ఫార్చ్యూనర్ కార్. అంటే చెప్తున్నాం కదా, స్టడీ లేని పర్సన్ కూడా సక్సెస్ కావచ్చు అని చెప్పినాం కదా. వచ్చిన
చెప్పినా అంటే నా జీవితం